ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అంశాన్ని, యావత్తు వైద్య రంగాన్ని ప్రజల్ని భయపెట్టి దోపిడీ చేస్తున్నటువంటి అంశాన్ని అనేక రూపాల్లో ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. అయితే మరొకసారి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో మరి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనేటువంటి అంశం పైన రెండు అధికార ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుకోవడం అనేది చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, అయ్యా ఈరోజు కల్తీలోనే లడ్డు సప్లై చేయడం లేదు. యావత్తు ఈరోజు ప్రజానీకం వాడేటువంటి అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు, తాగేటువంటి పాల నుంచి ఈరోజు కల్తీ జరుగుతూ ఉంది. కల్తీని అరికట్టడానికి, యావత్తు ఈరోజు వైద్య రంగంలో ఈ మాఫియాని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కదలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కాలయాపన చేయడం ద్వారా ఇది సమస్య పరిష్కారం కాదు. మీరు చిత్తశుద్ధితో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ రానున్న